హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము మహానందిలో అయితే ఉన్నాము. మహానందీశ్వరి స్వామి యొక్క దర్శనమైన తర్వాత మనము మహానంది నుంచి నంద్యాలకైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో. మహానందిలో ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ సపరేట్గా ఏముండదు. మహానందీశ్వర స్వామి ఆలయం ముందర మనకు దేవాలయం ముందర ఒక నంది సర్కిల్ అయితే ఉంటుంది. అక్కడే బస్ స్టాండ్. మనం ట్రావెల్ చేసే బస్సు ఇదే. ఈ బస్సు నంద్యాల నుంచి శ్రీశైలం వెళ్ళే బస్సు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకైతే అవైలబుల్గా ఉంటుంది. సర్వీస్ నెంబర్ 51522. ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకైతే మన బస్ మహానంది నుంచి అయితే బయలుదేరుతుంది. మహానంది నుంచి నంద్యాలకి 18 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. అలాగే ఈ బస్ అంటే మహానంది నుంచి శ్రీశైలం వెళ్ళే బస్ వయా ఆత్మకూరు దోర్నాల మీదుగా శ్రీశైలంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ ఆత్మకూరుకు సాయంకాలం 5 గంటలకి, దోర్నాలకు రాత్రి 7 గంటలకి, శ్రీశైలంకు రాత్రి 9 గంటలకి అయితే చేరుకుంటుంది. డిస్టెన్స్ వచ్చేసి మనకు 172 కిలోమీటర్స్. అలాగే బస్ టికెట్ ఫేర్ 325 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే మహానంది నుంచి మనకు కొన్ని పుణ్యక్షేత్రాలు కొంచెం నియర్ బై అయితే ఉన్నాయి. వాటి వివరాలు బ్రీఫ్గా అయితే చెప్పుకుందాము. మహానంది నుంచి ఓంకారంకు 23 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. మహానంది నుంచి యాగంటి 62 కిలోమీటర్లు. అంటే మీరు ఫస్ట్ నంద్యాల చేరుకొని, నంద్యాల నుంచి బనగానపల్లి చేరుకొని, బనగానపల్లి నుంచి ఆటోలో ట్రావెల్ చేసి మీరు యాగంటికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మహానంది నుంచి నంద్యాలకు బస్ టికెట్ ఫేర్ ఎక్స్ప్రెస్ బస్ అయితే మనకు 35 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ మీకు అదే టైంకి పల్లె వెలుగు బస్సు ఒకవేళ అవైలబుల్గా ఉంటే 30 రూపాయలు అయితే ఛార్జ్ అయితే పడుతుంది. అలాగే మహానంది నుంచి ముందుగా మీరు నంద్యాల చేరుకొని, నంద్యాల నుంచి ఆలగడ్డ చేరుకుంటే, ఆలగడ్డ నుంచి మనకు అహోబిలం అయితే దగ్గరగానే ఉంటుంది. మహానంది నుంచి చూసుకుంటే అహోబిలం మనకు 70 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే బ్రహ్మంగారి మఠం 130 కిలోమీటర్లు, శ్రీశైలం ఆల్రెడీ చెప్పిన 172 కిలోమీటర్స్, మంత్రాలయం 180 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే మహానంది నుంచి మనకు చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకన్నిటికీ కూడా, అంటే పుణ్యక్షేత్రాలకు కానీ లేదా పర్యాటక ప్రాంతాలను విజిట్ చేయడానికి మనకు నంద్యాల ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. పక్కన తోటలన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి.
మనం నంద్యాల సిటీలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఒక 2-3 మినిట్స్లో మనము బస్ స్టాండ్కి అయితే చేరుకోవచ్చు. నంద్యాల నుంచి లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. బస్ స్టాండ్ కూడా చాలా పెద్దది, మనకు నియర్ బై చాలా రెస్టారెంట్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్కి మనకు కూడా ప్రాబ్లం అయితే లేదు. క్లాక్ రూమ్ అవైలబిలిటీ, తర్వాత ఎంక్వైరీ అన్నీ కూడా బస్ స్టాండ్లో అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ మనము నంద్యాల బస్ స్టాండ్లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. నౌ టైమ్ ఈజ్ 3:20 40 మినిట్స్ అయితే జర్నీ అవర్స్ అయితే పట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.